హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అనమాట. ఈ వీడియోలో అయితే పుర్రట్టు అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. తెలుసా పుర్రట్టు అంటే? అదే గోధుమ పిండిని బెల్లం, ఎగ్ కానీ పెరుగు కానీ కలిపి వేసుకునేదనమాట. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది వేసేవారనమాట. దీన్ని పుర్రట్టు అనేసి అనేవారనమాట. అప్పట్లో గోధుమలు ఆడించుకునేవారు. ఇప్పుడైతే మనకి ప్యాకెట్ పిండిలు అయితే రెడీగా దొరుకుతున్నాయి కదా. మా చిన్నప్పుడు అయితే గోధుమలు కడిగి ఎండబెట్టి నీట్గా అన్నీ చేసుకుని అయితే పిండి ఆడించుకునేవారండి. చాలా ఎక్కువగా ఆడించేవారనమాట. మాకైతే పుర్రెట్లు అనేసి వేసి పెట్టేవారనమాట. వాటిని పుర్రెట్లని అనేవారు. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అయితే నేను ఒకసారి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే బెల్లం అయితే కావాల్సినంత బెల్లం అయితే తీసుకోండి. బెల్లం తీసుకుని అందులో గోధుమ పిండి, అలాగే ఎగ్, అరటిపండు ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడైతే మిక్సీలో అవి మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకు ఎలా వీలుంటే అలా చేసుకుంటున్నాం. కానీ అప్పట్లో ఏం కాదు కదా, వాళ్ళు చేతితోనే అన్నీ చేసేవారనమాట. ఈ విధంగా దోశ పిండిలో అయితే కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూపించినట్టుగా ఇలా జారుడుగా కలుపుకోవాలండి. ఈ జారుడుగా కలిపేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఎట్నైతే పుర్రెట్టు అని అనేవారు మా చిన్నప్పుడు, అందుకని నేను అలా అంటున్నాను. ఇక్కడైతే పాన్ పెట్టుకుని దోశ అయితే ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగే పిల్లలు తింటే పిల్లలకు పెట్టినా పర్వాలేదు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్ కింద అది పెడితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఏదన్నా తినాలనిపించినప్పుడు కూడా వేసుకొని తింటే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో వేసినవి అన్నీ మంచి ఐటమ్సే కదండి. ఎగ్ మంచిదే, అలాగే బనానా మంచిది, గోధుమ పిండి ఈ నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బెటర్ అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదైతే కొత్త ఛానల్ అండి. చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అట్టయితే కంపల్సరీ టేస్ట్ చేసి అయితే చూడండి. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.